మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. చౌక దుకాణాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ నేపథ్యంలో పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాల్లోనూ ఉదయం నుంచి కార్డుదారులు రేషన్ షాపుల వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు. గతంలో ఎండియూల ద్వారా సరుకులు సరఫరా చేసే సమయంలో ఎప్పుడు వస్తుందని వేచి ఉండేవాళ్ళమని, అయితే ఇప్పుడు 15 రోజులు మాకు వస్తుంది కాబట్టి ఏదో రోజు వెళ్ళి తీసుకొస్తామన్నామని ఈ కార్డుదారులు అంటున్నారు. ఈ విషయమై తహసీల్దార్ హనుమంతు మరియు కార్డుదారులను అడిగి తెలుసుకున్న పదండి. నమస్కారం. చౌడేపల్లి మండలంలో 33 షాపులు చౌక దుకాణాలు గలవు. ఈ చౌక దుకాణాల 33 షాపుల్లోన గత 3 రోజులుగా ప్రతి షాపును తనిఖీ చేసి ఈ పాస్ మిషన్లు, వేయింగ్ మిషన్స్ కరెక్ట్గా పనిచేసేట్లుగా కండిషన్లు పెట్టించినాము. ఇంకేమైనా రిపేర్లు ఉన్నా కూడా చేసేదానికి మెకానిక్ ఏర్పాటు చేసి అవన్నీ కండిషన్లు పెట్టించినాము. ఈరోజు అంటే జూన్ 1 తేదీ నుంచి ఉదయం నుంచి కార్డు హోల్డర్స్కు లోకల్ లీడర్స్తో పిలిపించి వాళ్ళ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించినాము. 33 షాపుల్లోన డిస్ట్రిబ్యూషన్ పంపిణీ స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్క కార్డులో ఉన్న సభ్యునికి 5 కేజీల చొప్పున, ఎంతమంది ఉంటే అంతమందికి 5 కేజీల చొప్పున ఉచితంగా బియ్యం సరఫరా చేస్తున్నాం. అదే రకంగా ½ కేజీ చక్కెర వాళ్ళకు సరఫరా చేస్తున్నాం. ఈ 33 షాపుల్లోన డిస్ట్రిబ్యూషన్ పద్ధతిని మా స్టాఫ్తో, మా వీఆర్ వస్తాను, నేను అన్ని గ్రామాలు తిరిగి లోకల్ లీడర్స్తో ఉండి వాళ్ళతోనే చెప్పి పంపిణీ స్టార్ట్ చేయించినాం. అన్ని దాంట్లోనే సవ్యంగా జరుగుతూ ఉంది. ఎండిఓ వ్యవస్థ ద్వారా బండ్లలో ఇస్తున్నారని, అప్పుడు ఎండిఓ వ్యవస్థలో సరిగ్గా రాక వాళ్ళు వచ్చినప్పుడే పోయి తీసుకోవాలని, దానివల్ల మాకు ఉపాధి పోతా ఉండిందని ఆ ఫిర్యాదులు గవర్నమెంట్ గ్రహించి ప్రభుత్వం వారు ఈ ఎండిఓ వ్యవస్థను రద్దుపరిచినారు. మరి ఈ జూన్ 1 తేదీ నుంచి డీలర్లే చౌక దుకాణాల్లో ఏర్పాటు చేసేట్లుగా, పంపిణీ చేసేట్లుగా ఉత్తర్వులు ఇచ్చినారు. ఆ ఉత్తర్వుల మేరకే ఈ రోజు నుంచి అన్ని షాపుల్లోన ఈ పంపిణీ వ్యవస్థను స్టార్ట్ చేసినాం. సవ్యంగా జరుగుతూ ఉంది. నడవలేని వాళ్లకు మా డీలర్లే, ఏపీ షాప్ చౌక దుకాణ డీలర్లే వాళ్ళ ఇంటి వద్దకు పోయి తీసుకొచ్చి ఇమ్మనేసి చెప్పినాం. అది కూడా జరుగుతూ ఉంది. ఈ సౌకర్యాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. హాయ్ సార్, నా పేరు ఎన్ సాయి శ్రవంత్. మాది చౌడేపల్లి గ్రామము, చౌడేపల్లి పంచాయతీ, చౌడేపల్లి మండలం నుంచి మాట్లాడుతున్నాం సార్. ముందున్న గవర్నమెంట్కి ఇప్పుడున్న గవర్నమెంట్కి చాలా తేడా ఉంది సార్. ముందు వెహికల్స్ ద్వారా పంపిణీలు జరిగేటివి, కానీ ఇప్పుడు మాత్రం స్టోర్ దగ్గరకే వచ్చి టైము సేవ్ అవుతుంది, ఎనర్జీ సేవ్ అవుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ముందు బండ్లు ఎప్పుడు వచ్చేటివి ఏమి అనేసి వెయిట్ చేసుకొని మరి ఆ రోజు కూలీ పోగొట్టుకొని ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సార్. ఇప్పుడున్న గవర్నమెంట్ ద్వారా అన్ని పంపిణీ కేంద్రాల్లోనూ ఎప్పటికప్పుడు దొరుకుతున్నాయి. 15 రోజులు పంపిణీ కేంద్రం ద్వారా అందుతున్న కారణం చేత ఇప్పుడున్న ప్రజలు సౌలభ్యంగా వారికి నచ్చిన సమయాలలో వచ్చి వారికి నచ్చిన విధంగా తీసుకొని వెళ్తున్నారు. ఏవి కావాలంటే అవి ఇప్పుడు చౌక దుకాణంలో అందుతున్నాయి. ఈ గవర్నమెంట్ కి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై తెలుగుదేశం. నా పేరు రాధిక. రేషన్ కోసం వచ్చాను. ముందు బండ్లు వచ్చి రేషన్ ఇచ్చేవాళ్ళు. ఆ బండ్లు ఎప్పుడు వస్తాయో తెలియదు, వెయిట్ చేయాలి. ఎప్పుడు వస్తారో ఎప్పుడు ఇస్తారో తెలియదు. మేమైతే మా పనులకు మేము వెళ్లే వాళ్ళము. ఇప్పుడైతే రేషన్ లో స్టోర్ లోనే రేషన్ ఇస్తున్నారు. అయితే వచ్చి బాగానే తీసుకుంటున్నాము. కాకపోతే కొంచెం సర్వర్ బిజీ వస్తుంది. అది కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. సో దాన్ని కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది.